సుమతి శతక మూడవ పద్యం. అడిగిన జీతంబు ఇయ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ బడిగల ఎద్దులను కట్టుక మడి దున్నుక బ్రతకవచ్చు మహిళో సుమతి అను ఈ పద్యములో మిడిమేలపు దొరను అనగా గర్వించిన ప్రభువు లేదా గర్వించిన పై అధికారి, మిడుకుట కంటే అనగా బాధపడేదానికంటే, వడిగల ఎద్దులు అనగా వేగం బలము ఉన్న ఎద్దులు, మడి అనగా చుట్టూరా గట్లు వేసి ఏర్పరిచిన వరి పొలం, మహిళ అనగా ఇక్కడ, సుమతి అనగా ఓ బుద్ధిమంతుడా. ఓ బుద్ధిమంతుడా, ఓ సుమతి, అడిగినప్పటికీ జీతం ఇవ్వకుండా పని చేయించుకునే యజమానుణ్ణి సేవిస్తూ బాధపడటం నిష్ప్రయోజనం. బలము వేగము కలిగిన ఎడ్లను నాగలికి కట్టుకొని వరి పొలం దున్నుకుంటూ బ్రతకటం అంతకంటే మంచిది. సేవకుని కష్టాన్ని గమనించాలి, కఠిన హృదయుణ్ణి సేవించకూడదు అని ఈ పద్యంలో ఉంది. ఒకసారి నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చి, తన ఖర్చుల కోసం ధనం లేనివాడు ఇతరుల వద్ద జీతానికి పనిచేయటానికి ఒప్పుకుంటాడు కదా, చేసినవాడు తనను అడగకుండానే పని చేయించుకున్నవాడు ఇయ్యవలసిన సమయానికి ఇయ్యవలసిన జీతం ఇవ్వాలి కదా, అలా ఇస్తున్నావా అని అడుగుతాడు ధర్మరాజును నారదుడు. ఇవ్వకపోతే చాలా అనర్థం కలుగుతుంది అని కూడా చెబుతాడు. ఇదే మాట శ్రీరాముడు భరతుణ్ణి కూడా అడుగుతాడు. ఈ సుమతి శతక పద్యంలోని భావాన్నే ప్రజాకవి యోగివేమన తన దృక్పథంతో ఈ విధంగా చెప్పాడు కూడా. ఎరుకలేని దొరలను ఎన్నాళ్ళు కొలచినన్ బ్రతుకులేదు వట్టి భ్రాంతిగాని, గొడ్డుటావు పాలు గోకినా చేపున విశ్వదాభిరామ వినురవేమ.